giving 5% of our net profit percentage to the CSR activity event. So that's why we all people are gathering today here, and the portion we are giving to some public level also, like to 4-year student support, your education support we are giving, and also we have some MLC system we are running in outside area. MLC what it is, we are giving a hydro learning centers to give people for those who are not and willing to go to schools and all. We are directly go to their home and we are giving the education support in their homes only. And also we are having a hunger-free world activity. In that activity we are having almost 100 of packets of food we are daily basis we are getting in Beluru location. We are to provide selected youth people. So that was the exact motive with చాలా schools ఉన్నాయి. So దాని నుంచి మనం ఈ particular schools మనం ఎందుకు డిసైడ్ చేసి మిమ్మల్ని ఎందుకు సెలెక్షన్ చేసినట్టే దానికి ఒక మోటివ్ ఉంది. Because we people are you all from a girls school, right? Girls school, those who are good in studies, we are giving an extra support to them for their family. So in this given, almost all India we are giving 33 students ki mana ye oka CSR event oka ee rostu year benefit anadi vastundi. In Beluru only we are having a 2000 not Beluru okay AP and Telangana we are giving 2800 students ki mana ye benefit anadi vastundi. So total we are gathering here almost 66 students. 66 students of almost 5.2 lakhs we are giving as a educational support. So this is the main thing, and in the coming years we will make another scholarship and the plan chestunnaru. So my point is that you guys have to study well, and next year maybe friends ravachu, colleagues ravachu, next year మీ brothers around లేదంటే సిస్టర్స్ around వాళ్ళకి benefit అన్నది వస్తుంది. ఓకే, సో మనకి మీ సైడ్ నుంచి సపోర్ట్ కావాలంటే యు గైస్ స్టడీ వెల్, లెర్న్ వెల్. సో మనకి మన సొసైటీ కూడా ఇంకా ఒక బెనిఫిట్ ఆటోమేటిక్గా వచ్చేసింది. సో మీ సైడ్ నుంచి మన స్టేట్ కి మన నేషన్ కూడా సపోర్ట్ వస్తే మన అలాగే కోఆపరేట్స్ కూడా మీకు ఏమేమి కావాల్సిందో అది మన సైడ్ నుంచి కూడా ఉంటుంది. ఓకే, మీ చెప్పాలి ఫస్ట్. గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ముఖ్య అతిథి గారు సార్ టీమ్ హ్యాపీ వెల్కమ్ సార్. ఈ చిన్న ఈవెంట్ కి సంబంధించి చాలా హ్యాపీ వెల్కమ్ నుంచి అందరూ. ఎందుకంటే ఇలాంటి సమయం మనకి చాలా 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 రోజులుగా వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ పెట్టి మన షోరూమ్ పెట్టి ఆల్మోస్ట్ 5 years అవుతుంది. ఈ 5 years లో ఫస్ట్ ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఇక్కడ చాలా హ్యాపీ అవుతుంది మా టీం అందరూ కూడా. మనం చేసిన డైరెక్టర్ ఇప్పుడు మనం పెట్టాలని చెప్పేసి మంచి సంకల్పం సార్కి. ఇప్పుడు మనం చేసే ఈవెంట్స్ అన్ని కూడా ఎన్నిసార్లు కూడా ఇవాళ మేము చూస్తున్నాం. చాలా మంది కూడా ఎన్ని చోట్ల షాప్ అందరూ కూడా వాళ్ళ పర్సనల్ స్థాయితో వాళ్ళు కస్టమర్ కి డబ్బులు తీసుకోవడం తప్ప ఎక్కడ కూడా కస్టమర్ తీసేది లేదు, పిల్లలు చదివించేది లేదు. అందరూ ఈరోజు మనం గ్రాండ్ గా చెప్తున్నాం. మాబా గవర్నమెంట్ వచ్చిన ప్రాఫిట్ లో నుంచి 5% తీసి లేని పిల్లలకి గ్రాండ్ అనౌన్స్మెంట్ చూసారు, స్కీమ్ చూసారు. ఎంతో మంది అనాథాలని ఎడప్ట్ చేసుకొని వాళ్ళు చనిపోయిన వరకు మనమే అన్ని డెవలప్ గా మెడిసిన్ అవ్వచ్చు, బెడ్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు అన్ని మనవాళ్ళు చేస్తున్నట్టు మనం ఎంత సరైన చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇంత సోషల్ యాక్టివిటీస్ ఎక్కడ లేవు, మనం చేస్తాం. కొత్తపాలను నిలవలు పెట్టినందుకు మనకి అందరూ ఇక్కడ మనం ఈ రోజు మన ఏలూరులో షోరూంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు పాఠాలు వేసి ఒక గొప్ప కార్యక్రమం కోసం మనం ఇక్కడ సమావేశం అయ్యాం. దీనికి సంబంధించిన మెంబర్స్ కి మా మలబార్ గవర్నమెంట్స్ ఇటువంటి విద్యా కార్యక్రమం చేపట్టడం మనం చూస్తున్నాం. ఈ రోజు అంటే ప్రస్తుతం ఇక్కడ చేస్తున్నాం. లాస్ట్ వీక్ విజయవాడ, గుంటూరు అంటే ఈ 2 షోరూమ్స్ కలిపి మన విజయవాడ తుమ్మలపల్లి కళాశాల చేసింది. అక్కడ దాదాపు 7,000 మందికి చెప్పడం చేసింది. అండ్ సెకండ్ మీరు తెలుసుకుంటున్నాం. ఈ వర్షంలోనే దాదాపు 2.52 స్కాలర్షిప్ మనం వస్తున్న కూడా చాలా మంది ఇస్తుంది. కూడా ఇలాగే మన బిజినెస్ పార్ట్స్ కంపేర్ చేసుకుంటే ఇలా మనం అంటే ఆడవచ్చు అనుకోవచ్చు, బిజినెస్ లో సంపాదించుకోవచ్చు, ఇచ్చిన ప్రాఫిట్ ఇవ్వచ్చు అని మీరు అందరూ అనుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా మనం బయట చేసిన తర్వాత కస్టమర్స్ ఎక్కడ ఇబ్బంది లేకుండా
ఏం చేయాలనేది మా ఎంపీ సార్ చెప్పి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఒక లెవెల్ ప్రామిస్ అని చెప్పేసి మనం చేసింది. లెవెల్ ప్రామిస్ అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ముందుగా ఏదైతే బాలబాల సంస్థ వారు ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పిల్లలందరికీ కూడా ఈ రోజు చదువుకోవడానికి ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తున్నారో ముందుగా మలబార్ యజమాన్యాన్ని చైర్మన్ గారిని అదే ఏదైతే జయవిద్యుత్ గారిని వీరిని అభినందిస్తూ మరి ఏలూరు జిల్లాలో 66 మందికి 5,18,000 రూపాయలు ఇస్తున్నందుకు డెఫినెట్ గా వారిని అభినందిస్తూ నేను మాట్లాడిన తర్వాత ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా మలబార్ సంస్థ గురించి కూడా 2 ముక్కలు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే మలబార్ సంస్థ 94వ సంవత్సరంలో స్థాపించబడి మరి ఈ రోజున గోల్డ్ బిజినెస్ లోనే మరి 5వ స్థానంలో ఉంటూ 14 కంట్రీస్ లో 440 బ్రాంచెస్ లో మరి అందరిని కూడా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ అభిమానాన్ని చూడకుంటున్నందుకు మలబార్ సంస్థకి అభినందనలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా మరి ఏలూరులో బిడ్డలు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఏదైతే మలబార్ సంస్థ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ లో అందరికీ తెలియపోవచ్చు కానీ ఇవాళ ఏదైతే కొత్త బస్ స్టాండ్ దగ్గర ఏది ఉంటే గోల్డ్ జ్యువెలరీ ఏదైతే బాగుంటుంది అనుకుంటే మలబార్ ద్వారా ఏలూరులో ఒకటైనందుకు మా ఏలూరు కూడా గర్వకారంగా ఫీల్ అవుతున్నాం. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎక్కువ మంది లేడీస్ అనుకున్నారు మీరు అందరూ కూడా, ఎందుకంటే ఇవాళ కాంపిటీషన్ లో ఎడ్యుకేషన్ కాంపిటీషన్స్ లో లేడీస్ అందరూ కూడా చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళని అనుకున్నట్టున్నారు. డెఫినెట్ గా వీళ్ళు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఏది మనకి బండి వేస్తున్నారు తప్ప వస్తువు వేస్తే బాగుంటుంది కదా మేము పెట్టుకెళ్ళిపోవాలి అనుకుంటున్నాము. గోల్డ్ షాపులకు ఇచ్చారు ఏదో ఒకటి మనకు వస్తువు వేస్తే, ఎందుకంటే ఆ వాళ్ళకి బంగారం ఆభరణంగా అవసరం అవుతుంది. కానీ మీకు ఒక విషయం చెప్తాను, ఏదైనా డబ్బు ఇస్తే దాన్ని వాడేసుకుంటారు, ఏదైనా మీకు వస్తువు ఇస్తే అది పాడైపోతే మీకు ఇచ్చే విద్య జీవితకాలం మీకు ఉపయోగపడదని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర నుంచి విద్యను గౌరవం చేయలేదు, మీకు వచ్చే విద్య వల్ల మీరు 10 మంది నిలబడతారు. ఏదైనా సంస్థకి మీరు మేనేజర్ అవడమో లేకపోతే ఆఫీసర్ అవడం అంటే 10 మందికి సాయం చేయగలుగుతారు. మీరు ఈ స్థాయి నుంచి జీవిత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీ మెరిట్ స్టూడెంట్స్ అందరూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా 10 మంది నుంచి కొన్ని వేల మంది దాకా ఈ విద్యను అందించడం జరుగుతుంది. దానివల్ల సమాజం అభివృద్ధి చెందుతుంది. అందుకని ఎవరైనా సరే పిల్లలు చదువుకుంటామనంటే ఫస్ట్ నేను ఇచ్చేది కూడా నా ఆఫీస్ లో కూడా ఫస్ట్ పిల్లలు చదువుకోవడానికి ఇస్తాం జరుగుతుంది. మలబార్ సంస్థ చాలా పెద్దది, జిల్లా అందరికి కలిపి 5,18,000 ఇచ్చారు. నేను లాస్ట్ ఇయర్ నా ఆఫీస్ ద్వారా 10 లక్షల రూపాయలు చదువుకునే విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. నేను చెప్తున్నాను, మీరు ఎవరైతే ఏ స్కూల్లో అయితే అనుకుంటున్నారో మీరు ఇచ్చేటప్పుడు మేము అడిగితే ఫీజు కన్సెషన్ ఇస్తారు. డెఫినెట్ గా మీరు 20,000 కట్టే విద్యార్థికి మేము 15,000 నుంచి 10,000 కట్టించగలుగుతాం. మీరు మొత్తం పేమెంట్ కూడా వాళ్ళ ద్వారా అయిపోయేటట్టుగా ఉంటది. కాబట్టి మీరు నెక్స్ట్ టైం కొంచెం మాకు కోఆర్డినేషన్ చేసుకుంటే మీరు ఒకవేళ 5 లక్షలు ఇచ్చినా అది 10 లక్షలు వాల్యూ చేస్తే, అదే 10 లక్షలు కలిపి 20 లక్షలు వాల్యూ చేస్తాయి. మేము 50% కొన్ని రాయితీ అడుగుతాం, కొన్ని 25% అడుగుతాం, కొన్ని ఫ్రీ సీట్లు అడుగుతాం. అదే విధంగా అందరూ కూడా ఎవరైతే బాగా చదువుకుని ఆ విద్య పడతానికి కూడా ఇబ్బంది, అంటే ఆటో డ్రైవర్ కావచ్చు, ఇస్త్రీ చేసుకునే వాళ్ళు అనేక మంది, మేము ఎవరు వచ్చినా సరే మా ఆఫీస్ లో వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటాం, వాళ్ళు ఏం చదువుతున్నారో తీసుకుంటాం, వాళ్ళ మార్క్ లిస్ట్ తీసుకుంటాం, నెక్స్ట్ ఇయర్ మీకు చేసి పెడతాం అని చెప్తాం. మేము డోనర్స్ ఎవరు ఉన్నారో చెప్తాం, నేను ఇలా ఉన్నారని చెప్పి వాళ్ళకి లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్ గా వాళ్ళు కూడా ఏదైతే సాయంత్రం B4 కార్యక్రమం ఉంది అందులో ఎవరైతే ప్రతి నెల కూడా ఒక ఆయన విద్యార్థులకి ప్రతి నెల కూడా 10,000 రూపాయలు ఇస్తున్నారో ఆయన సన్మానం చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. డెఫినెట్ గా పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే వచ్చారో విద్య విషయంలో ఎవరో కూడా పిల్లల్ని వెంట చేయవద్దు. డెఫినెట్ గా వాళ్ళు చదువుకుంటే రేపు భావితరాలు భవిష్యత్తుకి వాళ్ళందరూ కూడా ఉపయోగపడతారని సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని, ఎందుకంటే దాదాపు 2,800 మందికి 2 రాష్ట్రాల్లో కూడా కలిపి వాళ్ళు ఏదైతే విద్యకి అందిస్తున్నారో 2,52,00,000 రూపాయలు ఈ సందర్భంగా మలబార్ వారిని అభినందిస్తూ, ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వాళ్ళు ప్రతి ఏడా కూడా 200 కోట్ల రూపాయల దాకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ అనేది సేవా కార్యక్రమాలకు ఉపయోగపడితేనే మనం ఆర్థికంగా కూడా మన దేశం అభివృద్ధి చెందుతూ పిల్లల భవిష్యత్తులు బాగుంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇది చిన్న కార్యక్రమం అనేది కాదు, ఇది ముఖ్యమైన కార్యక్రమం అని, ఇది 10 మందికి వెళ్ళాలి. రేపొద్దు ఇంకొకరు వేరే కార్యక్రమం ఫస్ట్ టైం ఈ గోల్డ్ బిజినెస్ లో వచ్చిన వాళ్ళు ఎవరు ఏలూరులో చేయగా ఫస్ట్ టైం మలబార్ చేశారు. దీని ఆదర్శంగా తీసుకుని వచ్చేసారి జరుగుతుందని చెప్పి ఎవరు విద్య అందించలేక డబ్బులు లేక చదువుకునే విద్యార్థి అనేది ఉండకూడదు అనేది కూటమి ప్రభుత్వం లక్ష్యం.
ఏదైతే లోకేష్ గారు, నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. అన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో మేము కూడా ఫలానా టైంలో మేము చేసుకున్నాం అనేది మీ జీవితంలో మలబార్ మాకు సహాయం చేసింది అనేది మీరు చెప్పుకుంటారు. మలబార్ సంస్కృతి అదే విధంగా ఏదైతే మీరు ఏలూరు ద్వారా జిల్లాలో మీరు చదువుకుంటున్నారో ఏలూరు కూడా పేరు వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది మరియు పవిత్ర రంజాన్ పండుగల సంబరాలు. 199 రూపాయలకి వైట్ క్లాత్ సిల్క్ సారీ, 500 రూపాయలకి 2 ఆయిషా స్టోన్ వర్క్ సారీస్, 1000 రూపాయలకి 2 సిల్క్ కోటా ప్రింట్ సారీస్, 300 రూపాయలకి 2 పాండీ టిష్యూ సారీస్, 99 రూపాయలకి రెడీమేడ్ బ్లౌజ్, 499 రూపాయలకి 2 రియాన్ స్ట్రైట్ కట్ టాప్స్, 1999 రూపాయల ఫ్యాన్సీ చుడిదార్స్ పై 50% డిస్కౌంట్, 399 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 50% డిస్కౌంట్, 499 రూపాయలకి 3 గర్ల్స్ వెస్ట్రన్ టాప్స్, 399 రూపాయల బాయ్స్ టీషర్ట్స్ పై 50% డిస్కౌంట్, 999 రూపాయల బాయ్స్ జీన్స్ పై 50% డిస్కౌంట్, 1199 రూపాయల మెన్స్ జీన్స్ పై 50% డిస్కౌంట్, 799 రూపాయలకే 2 ఫార్మల్ ట్రౌజర్స్, 899 రూపాయలకే 2 క్యాజువల్ షర్ట్స్, 999 రూపాయలకే 3 టీ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 19% డిస్కౌంట్, జెంట్స్ షూస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు, జంగారెడ్డిగూడెం.